నమస్తే, వెల్కమ్ టు HBN న్యూస్. సోమవారం ఏటూరు నాగారం మండలంలోని గిరిజన భవనంలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర TS, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణిలతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఏటూరు నాగారం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 152 సంఘాలకు 9,50,00,000 రూపాయల రుణాలు పంపిణీ చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం ఏటూరు నాగారం మండల పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో DRDO శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్, MPDO, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. చాలా ఊళ్ళలో ఇందాక భూపాలపల్లి అక్కడ కూడా పంచడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిగా లేట్ అయింది. మేము కూడా మీకు 12-1 గంట చెప్పినాం, కానీ మధ్యలో వేరే వేరే కార్యక్రమాలతో లేట్ అయినందుకు అర్థం చేసుకుంటారని కలెక్టర్ గారు, DRDO లేక అరే గిడ కూర్చున్నారు, ఎవరో చచ్చిపోయారో నాకు ఫోన్ వస్తుంది, లేదా హాస్టల్లో బిడ్డ ఉన్నది ఇంటికి పారిపోతా అని వెళ్ళొస్తుంది, మరి అక్కడ పిలుస్తారు, ఇంటి నుంచి ఇంటికి లేచి వెళ్ళిపోగలుగుతావు బస్సు ఉంటే. కానీ డబ్బులు జమ చేసుకొని చేయాలంటే ఆపత్తికి సాపత్తికి ఒక ఊరికి వెళ్ళాలంటే కష్టమని, అట్లా కూడా ఎంతో కొంత మహిళలకు 4 రూపాయలు మిగులుతాయని అడుగుకొని లేక మహిళలకి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది. మేము కూడా దాన్ని చాలా చక్కగా క్లియర్ గా అంతే పారదర్శకంగా అందరికీ మేము అందిస్తున్నాము. ఈ రోజు ఈ చీరల కార్యక్రమం నా సిగ్గును అడిచారు, నువ్వు ఇడిచారు అనుకుంటారు కావచ్చు, కానీ మొత్తం జుట్టు పట్టుకొని కొట్టుకున్నట్టుగా వీడియోలు చేసి కొంతమందిని అవతలోళ్ళు ఆ బస్సుల కాడికి పంపించి వీడియోలు చేసి అరే బస్సు ఫ్రీగా మహిళలకు పెట్టినాం, 21 లక్ష వడ్డీ మీరు తీసుకున్న బ్యాంకుల వడ్డీ మనం కట్టినాం. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈరోజు ఇవాళ బట్టి విక్రమార్క సార్ గారు జీవో ఇచ్చారు, 300 కోట్లు ఇప్పుడే జీవో రిలీజ్ చేసారు. మహిళలందరి వడ్డీ డబ్బులు ఇప్పటివరకు కూడా మళ్ళీ పడేటట్టుగా ఇప్పుడే జీవో వచ్చింది. ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ కూడా అందరితో 3 గంటలకు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన ఏరియా వెనుకబడ్డ ఏరియా, మనం అందరం కొద్దిగా వెనుకబడ్డటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరున్నారు కదా, ఇది ఒక పండుగ వాతావరణంలో ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మనం పెట్టినాం. కానీ వాస్తవానికి మనము 67 లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తుంది. సిరిసిల్లలో నేతన్నలు నేస్తున్నారు. నేత చీరలు ఇవి సూరత్లో, ఇంకా ఎక్కడో దుబాయ్లో, బాంబేలో కిలోల కొద్ది కొనుకొచ్చినాయి కాదు, చెమట చుక్కలు ఓడ్చి నేత కార్మికులు మరి నేసినటువంటి చీరలే ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తా ఉన్నాం. అందరి మహిళలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే కలగన్నాడు, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి అని. 1,00,00,000 మంది మహిళల్ని ఇప్పుడు మనం మహిళా సంఘంలో చేర్చాలి, 1,00,00,000 మందికి చీరలు పంచాలి, వాళ్ళని కోటీశ్వర్లుగా చేయాలి. ఇది ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం. ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినా కూడా రాష్ట్రంలో అందరికంటే ముందే ఆ వడ్డీ డబ్బులను కూడా మనము గతంలోనే ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చి ఇక్కడ వడ్డీ లేని డబ్బు అవసరం ఉంటే ఎక్కువ సాహుకారుల దగ్గరికి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి అటు పోయి మనం తెచ్చుకునేది. దానికి వడ్డీలకు వడ్డీ కట్టాలి, అసలే కట్టడం కష్టమవుతుంది. వడ్డీలకు వడ్డీ కట్టలేక ఉన్న భూమిని తాకట్టు పెట్టడం, లేదా పుస్తకాలు అమ్ముకోవడం, ఇంకేదైనా అమ్ముకోవడం ఉండేది. అందుకని అది చూసి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అభయస్థం కూడా మీరు జమ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు మహిళలకు ఆ రోజు కూడా బాగా చేశారు. మధ్యలో 10 సంవత్సరాలలో పావుల వడ్డీ డబ్బులు 5 ఏళ్ళు ఇయ్యలేదు. దాని
3,500 కోట్లు పావులా వడ్డీ డబ్బులు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఇవ్వకపోవడం తోటి కొన్ని సంఘాలు బ్యాంకుల అప్పు కట్టక డిఫాల్ట్ అయిపోయి వాళ్ళకి బ్యాంకులో అప్పులు పుడతలేవు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మీకు 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఆ వడ్డీ డబ్బులు కూడా ఎప్పటికప్పుడు మొన్నటిసారి 22 లక్షల రూపాయల వడ్డీ ఇచ్చినాం. ఇంకా ఎంత ఉందో ఈ 300 కోట్లల్లో మొదట మన ములుగు జిల్లాకు తప్పకుండా తీసుకొస్తాం. మీరు తీసుకున్న వడ్డీ అప్పుల వడ్డీని కూడా తొందరగానే ఇచ్చేటట్టుగా చేస్తాం. అలాగే ఇప్పపు లడ్డులు కనుక్కోలేదు. ఇప్పపు లడ్డులు తయారు చేసి ఎట్లా అమ్మాలి అని అట్లా ఇప్పుడు ఫిష్ కానీ ఇందిరమైన శక్తి క్యాంటీన్ కానీ పెట్రోల్ బంకులు కానీ ఇవన్నీ పెట్టియాలని ఆమె కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమె పేరు మీద మన ఆదిలాబాద్లో గోండులో అక్కడ దివ్య గూడమనే కట్టేసి ఒక ఊరు కట్టేసి మన సంఘం ఒక భరోసా ఒక ధైర్యం అట్లా క్రమశిక్షణతో పోవాలి. ఈ చీరలు మీరు తీసుకుంటూ ఇంకా మన సంఘంలో లేనటువంటి వాళ్ళని కూడా సంఘంలో చేరండి అని వాళ్ళ ఇంటికి పోయి చీరలు పంచే బాధ్యత మీదే. అందరికీ చీరలు వచ్చినాయి, వాళ్ళకు కూడా చీర ఇచ్చి మన సంఘంలో చేరండి అని సభ్యత్వం ఇచ్చే రకంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇప్పటికే లేదైంది. మాకు కూడా 5 నుంచి ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది ఫోన్లో. ఇక్కడ కూర్చొని మరి ఈ మహిళల మీటింగ్ గురించి నేను కూడా అక్కడ ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి వడ్డీ డబ్బులను ఎట్లా మార్చాలి, ఎక్కడెక్కడ ఇంకా ఎవరి డ్యూ ఉంది అని అవన్నీ లెక్క తీసి ఈ 2-3 రోజుల్లో నడిపితే ఒక 5-6 నెలల పంట 2-3 నెలల్లో మీరు కొనుగోలు చేస్తే మన నేను నిజామాబాద్ పోయిన కామారెడ్డిలో పోయిన సంవత్సరం జిల్లా సమైక్యకు 3 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే 2 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మనం రైతులకు అన్యాయం చేయకుండా మన కష్టానికి ఫలితాన్ని మనం తీసుకొని